Hey guys, welcome back to the channel. సో ఇవాళ వీడియోలో బేసిక్గా నా రూమ్ అంతా చాలా చెత్తగా ఉంది. నేను అది సర్దాలి. ప్లస్ కొన్ని అక్వేరియంస్ ప్లేస్మెంట్స్ అన్నీ చేంజ్ చేస్తాను. అది చేంజ్ చేయడానికి కారణం ఉంది. పెద్ద ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి త్వరలో. సో వాటి కోసం ప్లేస్ సెట్ చేయాలి. సో ఫస్ట్ ట్యాంక్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. ఆల్రెడీ అన్ని వీడియోస్లో మీరు చూసారు సింగిల్గా. కానీ ఈ వీడియోలో ఫస్ట్ ట్యాంక్స్ అప్డేట్స్ అన్నీ చేస్తా. దాని తర్వాత మనకి అప్డేట్స్ ఏమో వస్తున్నాయి చెప్తాను. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. హాయ్ నాన్సీ. నాన్సు హాయ్ బోలో. సెట్. గుడ్ గర్ల్. సరే స్టార్ట్ చేద్దాం అయితే వీడియో గైస్. ఫస్ట్ మంచి థింగ్ ఇక్కడ చూడండి, ఫుల్ తిరుగుతున్నాడు. ఇది ఫుడ్ టైం అవుతుంది త్వరలో. దానివల్ల చాలా యాక్టివ్గా ఉన్నావు వాళ్ళ. మన క్యాట్ ఫిష్ ప్రతిసారి ఎక్కువ కదలడం చూడలేదు కదా మీరు. ఇదిగో చూడండి, ఇలాగే కదులుతూ ఉంటాడు. ఇక ఆకలేసినప్పుడే లేదంటే ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. సో బేసిక్గా ఇది మన 4 feet ట్యాంక్. ఇదైతే ఇక్కడే ఉంటుంది, దీన్ని ఎక్కువ మూమెంట్ ఏం చేయము. మన మెయిన్ ఏంటంటే ఈ స్టాండ్ ఉంది కదా. సో బేసిక్గా ఇక్కడ ఇంకా ప్లేస్ ఉంది. ఈ స్టాండ్ని నేను ఇంకా ఇటు మూవ్ చేసి ఇటు పక్క ఉన్న స్టాండ్ని ఇటు పక్క పెడతాను. అండ్ ఈ ట్యాంక్ ఏమొచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది ఈ సైడ్న. అండ్ బేసిక్గా గోల్డ్ ఫిష్ ట్యాంకు ప్లస్ ఈ ఒక్క ట్యాంకు, ఇందులో మనకి ఇంకొక ఫ్లవర్ అని ఉంది. ఇది త్వరలో ఎవరితో వెళ్ళిపోద్ది. నా ఫ్రెండ్స్ ఒకరు అడిగారు, సో వాళ్ళకి ఇచ్చేస్తా. సో బేసిక్గా ఈ 2 ట్యాంక్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. సో ఈ ప్లేస్ అంతా నేను క్లీన్ చేస్తా. మీరు చూస్తున్నారు ఎంత చెత్తగా ఉంది. సారీ, నేను చాలా క్లమ్జీగా ఒక్కొక్కసారి వర్క్ చేస్తాను. సో బేసిక్గా ఇదంతా క్లీన్ చేసి ఈ ట్యాంక్ ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ట్యాంక్ ఏమొచ్చి గోల్డ్ ఫిష్ ట్యాంక్ వచ్చి ఇక్కడ. ఎందుకంటే గోల్డ్ ఫిష్ ట్యాంక్ మేజర్గా క్లీనింగ్ వచ్చి కొంచెం కష్టం అవుతుంది నాకు ఇక్కడ. సో దానివల్ల వీడికి నేను ఆల్మోస్ట్ 3-4 monthsకి ఒకసారి క్లీన్ చేస్తాను. కానీ అయినా కొంచెం ఆ మూమెంట్ ఇక్కడ చేపెట్టి చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో బేసిక్గా ఈ స్పేస్ కూడా తక్కువ ఉంది కదా, దానివల్ల నేను ఈ 2 ట్యాంక్స్ మాత్రం అక్కడ మూవ్ చేసేస్తాను. ఆ ట్యాంక్ ఏమొచ్చి ఈ స్టాండ్ మీద వచ్చేస్తుంది. ఇక్కడ ఈ స్టాండ్ ఉంది కదా, అది అక్కడ పెట్టేస్తాను. సో బేసిక్గా ఆ ట్యాంక్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది అయితే ప్లాను ప్రస్తుతానికి. ఇంకా ఇక్కడ మన స్ట్రిమ్స్ కూడా చాలా బాగా అన్నీ ఫుడ్కి రెడీ. వీటికి ఫుడ్ పెట్టాలి. ఇవాళ క్యూకంబర్ పెట్టాలి. చూద్దాం, ఒక షార్ట్ చేసి పెడతాను క్యూకంబర్ పెట్టాక. మన ఫ్లెకోస్ కూడా బాగానే ఉన్నాయి. బ్లూ స్ట్రిమ్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి, తిరుగుతున్నాయి చక్కగా. ఇది చక్కగా ఫీమేల్ వచ్చి అడుగు దానికి ఇల్లు చేసేసుకుంది. దానికి ఒక అన్నం పెట్టేసుకుంది. అక్కడ ఇంకో ఫీమేల్ ఇక్కడ ఉంది. సో బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఈ షిమ్ ట్యాంక్స్ కూడా నేను ఇటుపక్క స్టాండ్ ఇక్కడ తెచ్చేస్తాను. ఇలాగ ఈ 2 ఇటు షిఫ్ట్ అయిపోద్ది. ఈ స్టాండ్ ఇక్కడ నేను ఖాళీ ఉంచుతా. ఇక్కడ నేను చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా స్పెసిఫిక్ రేర్ ఫిష్ ఒకటి వస్తుంది. అది ఆర్డర్ పెట్టాను. రావడానికి టైం పడుతుంది, 2-3 months పడుతుంది. సో అది వచ్చినప్పుడు మాత్రం 2 months అయినా పడవచ్చు, 1 month అయినా పడవచ్చు, చెప్పలేం. అది వచ్చినప్పుడు మాత్రం స్టే ట్యూన్. సో అది చూడాలి అనుకుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ లేకపోతే అవ్వదు. అండ్ బేసిక్గా ఈ స్టాండ్ ఏమో ఇక్కడ తెచ్చేస్తాను. సో బేసిక్గా ఇక్కడ కూడా నేను ప్లాన్స్ ఉన్నాయి. అది నేను ఫ్యూచర్లో రివీల్ చేస్తాను. ఈ వీడియోలో అయితే చేయట్లేదు. మన ఆరోవైన అన్నీ హెల్తీగా ఉన్నాయి. మన షార్క్ కూడా హీల్ అయిపోయాడు. ఆడికి ఏమి ఇష్యూ లేదు. ఆడేమో వీడు వచ్చిన దగ్గర నుంచి ఇలా కూర్చొని ఉంటాడు. ఆకలేసినప్పుడు మాత్రం మళ్ళీ తిరుగుతాడు. ఇది ఫస్ట్ షార్క్ నేను చూస్తున్నాను. ఇది ఇలా కూర్చొని ఉండవు, మిగతా అసలు కంటిన్యూస్ తిరుగుతూనే ఉంటాయి. ఆ స్నేల్స్ కోసం ఏదో చేయాలి. నేను ఇంకా ఆలోచించలేకపోయాను వాటి కోసం. ఇక్కడ కూడా స్నేల్స్ చాలా పెరిగిపోయాయి. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. అవును, దీని అప్డేట్ కూడా ఇచ్చేద్దాం. ఇది ఇంకా నేనేమీ మూవ్ చేయలేదు. బేబీస్ అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు. సారీ, లైటింగ్ తక్కువ ఉంది. సో ఇంకా చాలా అన్ని దగ్గర ఉన్నాయి. బేబీస్ అన్నీ హెల్తీగా ఉన్నాయి, తింటున్నాయి, గ్రో అవుతున్నాయి. క్యాజువాలిటీ ఉన్నాయి. ఇప్పుడు దాకా ఒక 5 చనిపోయాయి. అది మరి హేట్ చేయలేము మనం. అన్ని ప్రికాషన్స్ పెట్టాం, కానీ ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది. వాటర్ చేంజ్ కూడా టైం టు టైం అవుతుంది. గోల్డ్ ఫిష్ ట్యాంక్ నాకు చాలా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ట్యాంక్స్ ఇక్కడ. ఇది మాత్రం మార్చేస్తానట్టు. ఈ ట్యాంకు ఖాళీ, ఇప్పుడు ఏం లేదు ఇందులో.
ఇందులో ఉన్న ఫిష్ నేను ఆనంద్కి ఇస్తాను. సో బేసిక్గా ఇది ఖాళీ అయిపోయింది. ఇది నేను వాటర్ తీసి ఖాళీ చేసి పక్కన పెడతాను ప్రస్తుతానికి. ఇంకేదైనా యాడ్ చేస్తానంటే ఆలోచించలేదు. డాక్టర్ ఏదైనా ఫిష్ బాగోకపోతే దీంట్లో ఎట్టి బాగా చేయడం అలాంటివి ఏదైనా చేయడానికి వాడతాను. అందుకని బాగా పాత ట్యాంకు మీరు చూస్తున్నారు, స్క్రాచెస్ గట్టా. మళ్ళీ ఏమంటారు, మాకు ఇక్కడ సున్నం ఎక్కువ బాగా, దానివల్ల ఇలా వైట్గా పట్టేస్తూ ఉంటుంది. సో ఇది ఫుల్ క్లీన్ చేస్తే మళ్ళీ నీట్గా అలా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ స్క్రాచెస్ కనిపిస్తుంది ఎందుకంటే చాలా బాగా ఓల్డ్ ట్యాంక్ ఇది. సో బేసిక్గా ఇవన్నీ తీసి నేను క్లీన్ చేయాలి ఇప్పుడు. సో ఇవన్నీ క్లీన్ చేసాక నేను వీడియో పెడతాను. ఈ వీడియోలో పెట్టి మీకు బోర్ చేయను. సో కంటిన్యూ చేద్దాం. సో గైస్, వెనకాల ఈ ట్యాంక్ మన వెనకాల ఈ ట్యాంక్ షిఫ్ట్ చేస్తాం, కానీ చిన్న ఇష్యూ అయిపోయింది. అదేంటో మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఇది మన గోల్డ్ ఫిష్ ట్యాంక్, ఇదైతే సేఫ్గా వచ్చేసింది. కానీ ఈ ట్యాంకు ఇక్కడ వచ్చేసరికి చిన్న ఇష్యూ అయిపోయింది. సో బేసిక్గా ఈ ట్యాంక్ షిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న క్రాక్ వచ్చింది. ఇప్పుడు దీనికోసం తల బాదుకోవాలి. ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఇది లీక్ అవ్వట్లేదు, లేదంటే లీక్ అయిపోద్ది. చిన్న టెక్నిక్ ఉంది, అది వాడతాం. మరి గ్యారంటీ లేదు అది హీల్ అవుద్దా అంటే వాటర్ లీకేజ్ అవ్వదని. ఆ టెక్నిక్ ఏంటో ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళి తేవాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ నైట్ అయిపోయింది, నాకు ఇంకా చేసేలేదు. ఇక్కడ మీరు చూడగలరు, గ్లాస్ విరిగిపోయింది ఇక్కడ. ఇది అనుకోకుండా దీనికి తగిలేసింది అనమాట, బరువు ఉంది కదా దానివల్ల. అది యాక్చువల్ ముగ్గురు ఉంటే బాగున్నాను, కానీ మేము నాకు మ్యాన్ పవర్ లాగా ఎదురుతూనే చేస్తాను. సర్లేండి, ప్రాబ్లం లేదు, ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఇది ఎలా సెట్ చేస్తానో మీకు చూపిస్తాను. కానీ ప్రస్తుతానికి ఈ ట్యాంక్ రెడీ చేసేద్దాం. మన గోల్డ్ ఫిష్ అన్నీ టబ్లో ఇలా పెట్టేశాను. సో ఇవన్నీ ఫస్ట్ ఇక్కడ షిఫ్ట్ చేసేస్తే అప్పుడు వాటికి ఆక్సిజన్ గట్రా పెట్టేసి ఫస్ట్ రెడీ చేసేద్దాం. ఓకే, సో లెట్స్ కంటిన్యూ. సో మన గోల్డ్ ఫిష్ ట్యాంక్ ఇప్పుడు రెడీ చేసేద్దాం. ఫస్ట్ క్లీన్ లేదు, క్లీన్ చేసే సెటప్ అంతా సేమే అవుతుంది. సో ఇందులో మనం సేమ్ ఎలా ఉండేది అలాగే పెడతాం, జస్ట్ బాగా డీప్ క్లీన్ చేస్తా. ఈసారి చాలా రోజులు అయిపోయి డీప్ క్లీన్ కూడా చేయలేదు. సో ఇది ఫస్ట్ సెటప్ చేసాక రేపు ఆ విరిగిపోయిన ట్యాంక్ని ఫస్ట్ సెట్ చేసి దాని తర్వాత మిగతా అడ్జస్ట్మెంట్స్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇవాళకి ఓన్లీ ఇందులో ఫస్ట్ రెడీ చేసి గోల్డ్ ఫిష్ ట్యాంక్ రెడీ చేసి దాని తర్వాత ఆ ట్యాంక్ ముట్టుకోవడం, నెక్స్ట్ ఇంకే చేంజెస్ ఏమి ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బేసిక్గా ఫుల్ స్క్రబ్ చేస్తాను, అంతా నీట్గా ఏ నాచు లేకుండా క్లీన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ వాటర్ హాఫ్ నింపుతా, ఫుల్ ఒకేసారి డస్ట్ అంతా తీసేస్తాను. ఇంకా ఈ పైప్ త్రూగానే అంతా డస్ట్ అంతా లాగేస్తా. దాని తర్వాత మళ్ళీ వాటర్ ఫిల్ చేసే ముందు ఫస్ట్ మనం కింద గ్రాస్ స్టోన్స్ అన్నీ పెట్టేసి రెడీ చేస్తాం. దాని తర్వాత వాటర్ మళ్ళీ ఫ్రెష్గా వేసి మనం ఫిషెస్ని మళ్ళీ రిలీజ్ చేసేస్తాం. సో గైస్, ఇది నేను బయట ఆల్రెడీ కడిగేసి వచ్చాను. ఇది జనరల్ ప్లాస్టిక్ మ్యాట్ మన ఎక్వేరియం షాప్స్లో దొరుకుతాయి. సో అది నీట్గా క్లీన్ చేస్తా, మీరు చూస్తున్నారు. ఇది ఇప్పుడు మళ్ళీ దీంట్లో ప్లేస్ చేసేస్తాను. ఇది ఇక్కడ ప్లేస్ చేస్తాను, కానీ దీనికి ఏంటంటే ప్లాస్టిక్ కదా, వాటర్కు పైకి వచ్చేస్తుంది. సో బేసిక్గా పాత స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ పెట్టి బరువు పెట్టేసి దీన్ని కదలకంట చేసేస్తాం. లేదంటే ఈ ఫిషెస్ మళ్ళీ పైకి వచ్చేస్తే ఫిషెస్కి ఇష్యూ అవుతుంది కదా దానివల్ల. సో ఇగో ఈ స్టోన్స్ అన్నీ పెట్టి ప్లేస్ చేసేస్తాను దానిపైన. జస్ట్ ర్యాండమ్గా పెట్టేస్తాను, అది పైకి కిందకి అవ్వకుండా ఉండడానికి.
ఒక బరువు బరువు ఉంటే అది రాదు కదా, ప్లాస్టిక్ పైకి రాదు. దానివల్ల ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయింది. వాటర్ ఫిల్ చేసి ఫిషెస్ యాడ్ చేయడమే మిగులుతుంది ఇప్పుడు. సో వాటర్ యాడ్ చేసేద్దాం. సో ట్యాంక్ అంతా క్లీన్ అయిపోయింది. చూస్తున్నారు ఎంత నీట్గా తయారైంది ఇది. వాటర్ నింపేలోక మనం ఫిషెస్ని వదిలేద్దాం, అందుకని ఇవి ఆల్రెడీ చాలా ఉన్నాయి ఇందులో. సో స్లోగా ఫిషెస్ని వదలడం స్టార్ట్ చేసేద్దాం. సో గోల్డ్ ఫిష్ అన్నీ వచ్చేసాయి. ఇంకా మా టిమ్మీ గార్డును నా ఆల్లిగేటర్స్ అవే ఉన్నాయి, వాటిని వదిలేసి డైరెక్ట్గా వేసేస్తాను. సో అన్నీ కొంచెం స్ట్రెస్లో ఉన్నాయి, ఎందుకంటే చాలాసేపు టబ్లో ఉన్నాయి. ఇంకా ఇది ఫస్ట్ టైం వాటిని టబ్లో పెట్టాను. ఎప్పుడు బేసిక్గా ఎక్వేరియం నుంచి బయటికి రాలేదు. మెయిన్గా నా ఇంపోర్టెడ్ గోల్డ్ ఫిష్లు, రూకిన్స్ అవి అయితే జీవితంలో ఎప్పటికీ రాలేదు ఈ ట్యాంక్ నుంచి బయటికి. ఇదే ఫస్ట్ టైం వచ్చాయి. కొంచెం ఎగ్జాస్ట్గా కనిపిస్తున్నాయి, కానీ ఒక్కసారి వాటర్ ఫిల్టర్ రన్ అయిపోతే ఇంకా ఏ ఇష్యూ ఉండదు. సో కొత్త వాటర్ ఇంకా ఫిల్ అవుతుంది కదా, కొంచెం టైం పడుతుంది తీసుకోవడం, అడ్జస్ట్ అవ్వడానికి. సో టిమ్మీని వీళ్ళందరినీ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం డస్ట్ వచ్చింది, అదేం పర్లేదు, ప్రాబ్లం లేదు. సో గైస్ ఫిషెస్ అన్ని యాడ్ చేస్తా. ఇవి ఇప్పుడు యాక్చువల్లీ ఇంకో మోటార్ కూడా యాడ్ చేశాను, చాలా రోజుల నుంచి యాడ్ చేయవలసింది. ఇది వేరే దగ్గర ఆక్యుపైడ్ ఉండగా అవ్వలేదు, కానీ ఇప్పుడు యాడ్ చేస్తాను ఫ్రీగా ఉందని, ఎందుకో ఇష్యూ అని. ఇవైతే ప్రస్తుతానికి కొంచెం టైం తీసుకుని దాని తర్వాత అన్నీ హీల్ అయిపోతే ప్రాబ్లం లేదు. అన్ని గుంపులోనే తిరుగుతున్నాయి. సో బేసిక్గా ఇది మన ట్యాంక్ వ్యూ అట్ ప్రజెంట్, గోల్డ్ ఫిష్ ట్యాంక్ది. సో ఇది ఇంకా పర్మనెంట్ ప్లేస్, ఇంకెక్కడి నుంచి మూవ్ చేయను. చిన్న ఫిట్టింగ్ లేట్ చేయాలంటే నాకు నచ్చలేంది నా మోటార్ ప్లేస్మెంట్. ఇది ఏదైనా అడ్జస్ట్ చేయాలి నేను. ఇది చూద్దాం ఏం చేయొచ్చు. ప్రస్తుతానికి ఇంకా చాలా నైట్ అయింది. సో ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తాను. బేసిక్లీ కొంచెం లాగ్ అయినట్టుంది ఈ వీడియో, కానీ ఏం పర్లేదు. కానీ చిన్న సాడ్నెస్ ఏంటంటే ఈ ట్యాంక్ క్రాక్ రావడం, అది కొంచెం నాకు డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళకి. ఇంకేం ముట్టుకోవాలని లేదు. సో బేసిక్గా ఈ ట్యాంక్ రేపు రిపేర్ చేసి నెక్స్ట్ మన అప్కమింగ్ నెక్స్ట్ ర్యాక్స్ అన్ని ఇంకా మూవ్ చేయలేదు ఏమీను. సో అవన్నీ మూవ్ చేస్తా. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్. చిన్న మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి మన ఫిష్ హాబీలో. సో అవన్నీ మనం రెక్టిఫై చేస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలి, ఏం చేయలేను. అందరికీ అవుతూనే ఉంటుందేమో ట్యాంక్ షిఫ్ట్ చేసినప్పుడు చిన్న క్రాక్ రావడం. ఇది ఇంకా బేసిక్గా లీక్ అయితే అవ్వలేదు. ఈ మాత్రం ప్రెషర్కి అయితే లీక్ అవ్వదు, చాలా తక్కువ నీళ్ళు ఉంది. బేసిక్గా ఇక్కడ నీళ్ళు ఇచ్చానంటే ఐఎమ్ ష్యూర్ అది లీక్ అవుతుంది, ఎందుకని క్రాక్ కొంచెం హెవీగానే ఉంది. సో అది కొంచెం ఆ పార్ట్ని ఎలా మనం ఫిక్స్ చేద్దామని ఒక ఐడియా ఉంది. అది వర్కౌట్ అవుద్దా లేదా తెలియదు. అది కానీ వర్కౌట్ అవ్వకపోతే మనకి ఆ ట్యాంక్ బాటమ్ గ్లాస్ రీప్లేస్ చేయడం తప్ప ఇంకే ఆప్షన్ లేదు. సో లెట్స్ సీ ఏం చేయొచ్చు. సో ఇవాళకి గుడ్ బాయ్ గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కొంచెం షేర్ చేయండి అందరికీ. మీ సపోర్ట్ నాకు కావాలి. సో జస్ట్ మోటివేషన్ కావాలంటే మీ సపోర్ట్ వస్తే మోటివేషన్ కూడా వస్తుంది. నా బుర్ర అసలు పని చేయట్లేదు ఇవాళ. సో బాయ్.